హలో! హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ దొండాకు ఫ్రై చేస్తున్నానండి. ఇది బాలింతలకి చాలా ఉపయోగం అనమాట. పాలు ఎక్కువగా పడతాయి. పిల్లలకి సరిపోతాయనమాట. అది నేను కూడా తిన్నాను. ఇలాగే 2, 3 రోజులు మనకి పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ట్రై చేయండి. ఎలా చేయాలంటే ఫస్ట్ మంచి చెట్టు దొండాకుంటది. చేదు చెట్టు దొండాకుంటది. అది టెస్ట్ చేసి చూసి తీయగా ఉన్న దొండాకు తీసుకొని చక్కగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కోవాలి. తరిగి సైడ్‌లో పెట్టుకోవాలి. సైడ్‌లో పెట్టేసేసినాక మనం ఒక ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయలో హాఫ్ తీసుకోండి. అలాగే ఒక పచ్చిమిరకాయ అనమాట. ఒక పచ్చిమిరకాయ, ఒక హాఫ్ ఉల్లిపాయ సన్నగా తరిగి సైడ్‌లో పెట్టుకోండి. అలాగే ఆవాలు, ఎండుమిరకాయ, కొద్దిగా పసుపు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి 2 స్పూన్లు నూనె పోసి, ఈ ఆవాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరకాయ, కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే హాఫ్ ఉల్లిపాయ తరిగింది ఉంది కదా, అది కూడా దాంట్లో వేసేసి 2, 3 నిమిషాలు ఉంచినాక ఈ తరిగి పెట్టుకున్న దొండాకుని బాండీలో వేసేయాలి. వేసి మూత పెట్టి 2, 3 నిమిషాలు ఆగినాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగినాక లాస్ట్‌కి దింపే ముందు ఒక చిటికెడు కారం వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి చాలా మంచిది ఇది. బాలింతలకైతే ఇంకా మంచిది. చాలా పౌష్టికాలు ఉంటాయి దీంట్లో. మీరు బాలింతలకి పెట్టి చూడండి. ఇవన్నీ పెద్దోళ్ళకి తెలుసనమాట. ఇవన్నీ ఈ రెమెడీస్ అన్నీ. అప్పుడు యూట్యూబ్ లేదు కదండీ! కొన్ని కొన్ని ఆళ్ళల్లోనే ఉండిపోయినాయి. అయన్నీ మనం బయటికి తీయాలనమాట. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.